నిరుద్యోగం ఉమ్, ఒకటి, ఉమ్, ఉద్యోగంలో స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోయింది. ఉమ్, అసలు ఉద్యోగం అంటే భయపడిపోతున్నారు అసలు. ఉమ్, సో ఈ పరిస్థితులలో ఉమ్, అసలు నిరుద్యోగ సమస్య అంటే తొందరగా వృత్తిలో మనం నిలదొక్కోవాలన్నా, సెటిల్ అవ్వాలన్నా ఏం చేయాలి అసలు? ఓకే. మంచి ఇప్పుడున్న సమాజంలో చాలా పెద్ద ఆ, సమస్యలో ఇదొకటి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి, ఎంతో కొంత. అవును, ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా అవును, 10,000 సంపాదించేవాడు 10,000, ₹1,00,000 సంపాదించేవాడు అవును. ₹1,00,000. ఈ నిరుద్యోగ సమస్య విపరీతంగా విపతులో ఉంది. కానీ ఒక్కటి పరిహారం నేను చెప్తాను వాళ్ళకి. చాలా ఈజీగా వాళ్ళు చేసుకోగలిగే పరిహారం ఏంటంటే, హనుమంతుల వారిని నమ్ముకోండి. ఆ, మీకు దగ్గరలో ఏ టెంపుల్ ఉన్నా సరే హనుమంతుల వారి దీక్ష తీసుకోండి. దీక్ష అంటే నేనేం వస్త్రాలు ఏమి వేసుకోమని చెప్పను. ఓకే, ఈ రోజు నుంచి నేను విధిగా 42 రోజుల పాటు చేస్తాను. హనుమాన్ చాలీసా చదువుతాను. ఓకే, హనుమాన్ దండకాన్ని చదువుతాను అని మీరు దీక్ష పట్టి ఒక 42 రోజులు ప్రతి ఒక్కరు కూడా, ఏ పిల్లవాడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత గుడికి దగ్గరలో ఏదైతే గుడి ఉంటుందో వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేసి 42 రోజుల పాటు హనుమాన్ చాలీసా ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు విని, హనుమాన్ దండకం విని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ గడిపి ఇంటికి వచ్చేస్తే ఒక 42 రోజుల పాటు చేయమనండి. హనుమంతుల వారు ఎతుకులాడుకుంటూ మరి మీకు ఎక్కడ ఉన్నాడో జాబ్ ఇచ్చేవాడు వాడిని మీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. అవునా? ఇది వాస్తవం. చాలా మందికి నేను ఈ రెమెడీ చెప్పాను. ఎంతో మందికి జాబ్ లేని వాళ్ళు, వాళ్ళ గురువు గారు మాకు జాబ్ వచ్చింది. ఫారిన్‌లో ఉన్నారు. ఫారిన్‌లో ఉన్న వాళ్ళకి అందుబాటులో లేదనుకోండి, మీ ఇంటినే, మీ హృదయాన్నే, మీరున్న ప్రదేశాన్నే హనుమంతుల వారి గుడి అనుకోండి. కాబట్టి అక్కడే ఇంట్లో ఫోటో పెట్టుకోండి. ఆయన చుట్టూ తిరగటం వల్ల తప్పేమి లేదు. కాబట్టి అవే ప్రదక్షిణలు. ఏదైనా కూడా మనసా వాచా కర్మణ నమ్మటమే కదా ఇంపార్టెంట్. అంతే కదా. నమ్మి చేస్తే వాడు పలుకుతాడు. అవును. సూపర్, కాబట్టి సూపర్. అలా చేసుకోవటం వల్ల పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. రైట్.